హల్లెలూయా. ఇది నా దైవ కృపావార్త వింటున్న మనలందరినీ దేవుడు దీవించునుగాక. ప్రియులారా, ప్రభు మాటలు తెలియజేస్తున్నటువంటి మీ కుటుంబాలకు క్షేమము, సమాధానము, నెమ్మది కలగలాగున అనేది నా దైవ వాక్కులు అందించబడుతున్నటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. గమనించండి, మనము ప్రభునందు అతిశయించే గుణముగా మనం కావాలి. అనేక పర్యాయాలు అనేక విధాలుగా మనము అతిశయించుకునే వారిగా ఉంటాం, మనము హెచ్చించుకునే వారిగా ఉంటాం. మనము ఈ లోకములో నిమిత్త మాత్రమేను మన శాశ్వత కాల తండ్రి ప్రభుల వారు దేవుణ్ణి యందు మనము అతిశయించబడి దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం ఉండాలి. అయితే ఈ లోకములో అనేకులను మనము సంతోషపరచాలని మనము చూస్తాం. అయితే ప్రభు అంటాడు, ఆయన్ను సంతోషపరిచే విధముగా మనం నడిచినలా మనము సమస్తమును పొందుకోగలము. అందుకని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం 24వ వచనాల్లో మనం గమనించినట్లయితే యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శూర్యత్వమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటకే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగిస్తున్న యెహోవాను నేనే అని. దేవుడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్నవాడుగా ఉంటున్నాడు. ఆయనను గ్రహించి ఆయనను యందు అతిశయిస్తే ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహత్యమును, ఆయన క్రియలను, ఆయన కార్యములను తలబోసుకొని వాటి యందు అతిశయిస్తే, వాటి యందు లీనమైతే, వాటి యందు జీవిస్తే, వాటిని గ్రహించగలిగితే, వాటిని అవగాహన చేసుకుంటే, వాటిలో నడుచుటకు మార్గములు సిద్ధపడితే వాటి యందు నేను సంతోషించువాడును అని దేవాతి దేవుడు ఈ దినమున సెలవిస్తున్నాడు. ఈ పరిశుద్ధమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకాలము నేను శూరులను అని అతిశయించబడ్డావేమో, నేను జ్ఞానిని అని అతిశయించబడ్డావేమో, నేను ఐశ్వర్యవంతుడను అని అతిశయించబడ్డావేమో. ఇక్కడ ముగ్గురు గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఒకడు శూరుడు, ఒకడు జ్ఞాని, ఒకడు ఐశ్వర్యవంతుడు. జ్ఞానము ఎంత జ్ఞానమైనా దేవుని ముందు నువ్వు అజ్ఞానివే. ఈ లోక జ్ఞానము వెర్రితనము. నువ్వు ఎంత శూరుడవైనా ఈ లోక జీవిత శూరత్వము దేవుని దృష్టిలో వెర్రితనందే. అది పిరికితనంతో సమానము. ఈ శూరత్వము నిష్ఫలమైంది. అలాగే ఐశ్వర్యవంతము, నీ ఐశ్వర్యము త్రుటిల్ల పాటిదే. ఈ లోక జీవిత ఐశ్వర్యము త్రుటిల్ల పాటిదే కనుక నీ యొక్క జ్ఞానమును బట్టి కానీ, శూరత్వమును బట్టి కానీ, ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయింపవలదు. ఆ జ్ఞానమును,
ఆ శూరత్వమును ఆ ఐశ్వర్యమును ఇచ్చువాడు వాటిని నీలో ఉండి నడిపించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుతున్న యెహోవాను గురించి నువ్వు అతిశయించబడాలి. ఇట్టి దేవుని నేను కలిగి ఉన్నాను, ఇట్టి దేవుడు నాతో ఉన్నాడు, ఇట్టి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఇట్టి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిన్నాడు, ఇట్టి దేవుని ద్వారా నేను శూరత్వమును సంపాదించుకున్నాను, ఇట్టి దేవుని ద్వారా నేను ఐశ్వర్యవంతుడనయ్యాను అని ఆ దేవుని పరాక్రమ గురించి, ఆ దేవుని ప్రభావం గురించి, ఆ దేవుని వైభవం గురించి, ఆ దేవత్వం గురించి నువ్వు గ్రహించి ఆ దేవత్వం గురించి అతిశయిస్తే అది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుంది. అట్టి వాటి యందు ఆయన ఆనందించేవాడిగా ఉంటున్నాడు. ఆయన ఆనందము నీ ఆనందము కావాలి, ఆయన ఆనందము నా ఆనందము కావాలి. ఆ ఆనందములో నేను నిత్య జీవమునకు పాత్రలమును ఈ లోక జీవితంలో శ్రేష్ఠత పవిత్రత కలిగి క్షేమకరమైన జీవితంలో జరిగించుటకు మార్గదర్శి అయిన నీతి న్యాయములు జరిగించు దేవుని యందు మనం నిమ్మకంగా ఉండలాగున ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన. కృపగల తండ్రి స్తోత్రాలు. అవును తండ్రి, మా యొక్క జ్ఞానము కానీ తండ్రి, మా యొక్క శూరత్వము కానీ మా యొక్క ఐశ్వర్యము కానీ నీ ఎదుట సరి తూగలేనివి, సరిపోల్చలేనివి. అయితే భూమి మీద నీతి న్యాయములు జరిగించు మీరొక్కరే ఇవన్నీ ఇవ్వగలిగిన దేవుడు, ఇవన్నీ ఇస్తున్న దేవుడిని మేము ఈ దినమున తండ్రి గ్రహించుతున్నాం. ప్రేమల ప్రభా తండ్రి, మిమ్మల్ని తెలుసుకోవడానికి ఇంకా మాకు తగిన జ్ఞానము, శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. స్తోత్ర. ఈ మాటలు వింటున్న నిపుణులకు కూడా ప్రభా అటు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రభా మంచి ఆలోచనను తండ్రి, నిన్ను గ్రహించగలిగే, నేను ఎరిగే నీలో నీ యొక్క శక్తిని, నీ ప్రభావాన్ని, నీ యొక్క తండ్రి గుణలక్షణాలని ఎరిగే గొప్ప ధన్యత ఈ బిడ్డలకు దయచేయమని ప్రాధాయపరుచిన సహాయం ఇచ్చేయండి తండ్రి. స్తోత్రాలు. అంటే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రియులారా, ఇక ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఆశ్రయించబడతారు, తప్పక దీవించబడతారు, తప్పక మీ కుటుంబాల్లో క్షేమము, సమాధానం, నెమ్మది ప్రభు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు అన్నది నా ప్రార్థనలో మిమ్మల్ని అయితే ప్రార్థన చేస్తున్నాం. తప్పక మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు షేర్ చేసుకొని మేలు పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. హల్లెలూయా.